అందరికీ నమస్తే అండి. మన సోషల్ మీడియాకి వారానికి ఒక ఇష్యూ లేకపోతే సరిగా నిద్రపట్టదు అనుకుంటా. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు. నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి నేను ఎందుకు అన్నానంటే, రీసెంట్గా గరికపాటి నరసింహారావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. అమలాపురం మహాసభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పేరుని తెలుగునాడుగా మార్చాలి, కేరళని కేరళం అని మార్చుకున్నారు. అలాగే మన పేరు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ హిందీ తరహాలో ఉంది. సో అలా కాకుండా తెలుగుతనం ఉట్టిపడేలాగా మన భాష పైన మనకి ఎక్కువగా ప్రేమ ఉండాలి కాబట్టి తెలుగునాడు అని చెప్పేసి అని పెట్టాలని చెప్పేసి ఆయన ఏదో ఆయనకి నచ్చినట్టుగా ఆయన మాట్లాడారు. ఎక్కడ కూడా రాజకీయ విమర్శలు చేయాలి. అదే సభలో ఇంకా చాలా చాలా మంచి వ్యాఖ్యలు చెప్పారు, చాలా మాటలు మాట్లాడారు ఆయన. వాటి గురించి ఎవరో ప్రస్తావించట్లేదు. కానీ ఇప్పుడు గరికపాటి గారు మాట్లాడిన మాటల్ని వీళ్ళు మీకు అంటే ఆయనకి పాఠాలు చెప్తున్నారు అనమాట. సోషల్ మీడియాలో ఆయన్ని బూతులు తిడుతూ మీరు ఇలా మాట్లాడతారా, తెలుగునాడు అని చెప్పేసి అని పెట్టమంటారా, ఆంధ్ర అని ఉంటే తప్పే ఉంది, ఆంధ్ర అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉందని చెప్పేసి అదొక చర్చకి తీసుకొచ్చారు. అసలు మీరు అంత చర్చ చేయాల్సిన రచ్చ చేయాల్సిన అంశమే కదా అది. ఆయన ఒక సభలో, అది కూడా తెలుగు మహాసభల్లో చెప్పుకొచ్చాడు. ఆయన సభలోనే తెలుగు అని ఉంది కదా. తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొన్నప్పుడు అక్కడ వచ్చిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి వాళ్ళకి చెప్పిన మాటలు అవేమి రాజకీయ సభల్లోనో ఇంకొక రకంగానో టీవీ డిబేట్లోనో ఆయన చెప్పిన మాటలు కాదు అది. మనం వాటిని అంత సీరియస్గా తీసుకొని రచ్చ చేసేసి సోషల్ మీడియాలో బూతులు తిట్టితే మీకే నష్టం. గరికపాటి గారిని వీళ్ళ ట్రోల్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకు అంటే రీసెంట్గా తిరుమల కల్తీ వ్యవహారం మనకు అందరికీ తెలిసిందే కదా. ఆ అంశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, లేదంటే సాక్షిలో కొంతమంది ఈశ్వర్ గారు, లేదంటే కారుమూరి వెంకటరెడ్డి, ఇంకొంతమంది తిరుమలని 7 కొండలుగా చేసింది రాజశేఖర్ రెడ్డి. జియో నెంబర్ 746, 747 తీసుకొచ్చేసారు. ఇది అసలు జియో ఎంఎస్ నెంబర్ 338 పక్కన పెట్టేశారు, అది వదిలేశారు. అసలు ఇష్యూ వచ్చిందే ఆ జియో నుంచి, దాన్ని పక్కన పెట్టేశారు. లేదు 7 కొండలు చేసింది రాజశేఖర రెడ్డి అని చెప్పేసి అని వీళ్ళు ప్రచారం చేశారు. అదే సందర్భంలో గరికపాటి గారు మాట్లాడుతూ ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు తిరుమల గురించే. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ మధ్యకాలంలో విపరీతంగా అది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. 3 కొండలే ఎందుకు 7 కొండల నివాసం? 3 కొండలు అయితే ఏమైనా అయిపోయిందా? ఒక్క కొండ సరిపోదా? 7 కొండలందుకు దేవుడు కూడా విస్తీర్ణం కావాలని కొంతమంది ప్రయత్నం చేశారు. 7 కాదు 5 ఏమైపోయారో అందరికీ తెలుసు. అదే వాళ్ళు ఏడుపు. ఇలా మాట్లాడినందుకు ఈ మాటలను పట్టుకొని అప్పుడు కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. రీసెంట్గానే ఒక వారం రోజుల కిందట కూడా గరికపాటి గారిని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియా మొత్తం అదిగో మా రాజశేఖర రెడ్డి గారిని అలా అంటారా, వాళ్ళకి తెలియదండి. గరికపాటి గారికి కావచ్చు, చాగంటి గారికి కావచ్చు, లేదంటే ఈ పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావచ్చు, కొద్ది వయసు ఉన్న వాళ్ళందరికీ కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం చేశారు అనేది వాళ్ళకి తెలియదా? ఇవాళ మనం ఇక్కడికి వచ్చి వక్రీకరించి మాట్లాడేసి లేదు రాజశేఖర రెడ్డి గారు ఏకంగా తిరుమల 7 కొండలు చేసేసాడు అని మీరు చెప్తే అయిపోద్దా? సార్ వాళ్ళకి తెలుసు, పీఠాధిపతులకు తెలుసు, స్వాములకి తెలుసు, భక్తులకు తెలుసు. మనం అంటే వాళ్ళ పిల్లని ఇవ్వగలం. ఆ రోజు మనకు అంతంత మాత్రమైన తెలివితేటలు, సరిగ్గా లోకజ్ఞానం తెలియదు మనకి, మిడిమిడి జ్ఞానం అంటాను నేను. సో మనం 2010కి ముందు అంటే 2005 కావచ్చు, 6 కావచ్చు, అప్పుడు జరిగిన సంఘటనల గురించి ఏది మాట్లాడాలన్నా మనం ఇంటర్నెట్లో చూసి సెర్చ్ చేసి ఏం జరిగింది ఏంటి అనేది మాత్రమే మాట్లాడగలుగుతాం. కానీ వాళ్ళకి తెలుసు. ఈరోజు మనం ప్రస్తుత రాజకీయాల గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో ఆ రోజు వాళ్ళు అలా చర్చించుకున్నారో, వాళ్ళు అలా మాట్లాడుకున్నారు. వాళ్ళకి తెలియదా ఎవరు ఏం చేశారనేది? వాళ్ళకి తెలియదా? వీళ్ళ ఏడుపు అంతా కూడా గరికపాటి గారు ఈ కొండల విషయంలో ఇలా మాట్లాడారు రాజశేఖర రెడ్డి గారిని ఉద్దేశించి అని చెప్పేసి అని ఆయన ఆ తర్వాత సభల్లో ఏం మాట్లాడినా సరే అందులో కొన్ని పదాలు తీసుకొచ్చి సోషల్ మీడియాలో చిన్న ముక్కల కింద కట్ చేసి ఆయన ట్రోల్ చేసి వాళ్ళని బూతులు తిడుతున్నారు. మీకు ఆ రోజు అమలాపురం సభలో గరికపాటి గారు మాట్లాడిన మాటలు వినిపిస్తామనంటే, మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు.
నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందో, కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది, మలయాళం నుంచి వచ్చి మలయపు గాలి, దక్షిణపు గాలి. ఆయన మాట్లాడిన వీడియోలో ఎక్కడైనా తప్పు ఉందా? తప్పేం లేదు, అది ఆయన అభిప్రాయం. అది ఇలా ఉలుమంటే ఏంటంటే ఎన్టీ రామారావు గారి పేరు ప్రస్తావించారు కాబట్టి, తెలుగునాడు అంటే తెలుగుదేశం అని చెప్పేసి వినబడుతుంది కాబట్టి ఏదో రకంగా మనం ట్రోల్ చేసి రచ్చ చేసి నానా యాగి చేసేసి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఈ బెదరగొట్టే దూరంలో బెదిరించే తత్వం, ప్రతి ఒక్కరిని ట్రోల్ చేయడం, ఈ ఎత్తి తగ్గించుకుంటే బాగుంటుందండి. అన్ని అంశాలు మనకే కావాలా? అన్ని అంశాల్లోనూ ఏలెట్టియాలి. నాకు ఈ మధ్యన విచిత్రం అనిపించింది. నాకు ఈ మధ్యకాలంలో రీసెంట్గా మనకి యుద్ధాలు జరుగుతున్నాయి కదా. ఇరాన్కి సంబంధించిన ఒక వ్యక్తి ఖమేనియో ఏదో పేరు ఉంది, అతను అక్కడ చచ్చిపోయాడు. ఆ యుద్ధంలో భాగంగా అతను అక్కడ చచ్చిపోయాడు. ఇక్కడ ఏడ్చి చేస్తున్నారు వీళ్ళు. మనకు పని పాట ఏం లేదు ఇక్కడ. సోషల్ మీడియాలో వాళ్ళ గురించి కొట్టుకోవడం, ఎక్కడెక్కడో ఎవడో పోతే ఇక్కడ వీళ్ళు సోషల్ మీడియాలో కొట్టుకోవడం. అలాగే తమిళనాడుకి సంబంధించిన హీరో విజయ్, ఆయనతో ఒక ఇష్యూ వచ్చింది. ఏదో వాళ్ళ భార్య కోర్టులో ఏదో విడాకులు పిటిషన్ ఏదో చేశారు. దాని గురించి వీళ్ళు ఇక్కడ కొట్టుకోవడం. మనోళ్ళే మళ్ళీ ఎవరో కాదు, మళ్ళీ మనోళ్ళే కొట్టుకోవడం. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్ళైనా వీళ్ళే కొట్టుకోవాలి. దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఏది జరిగినా మనమే కొట్టుకోవాలి. మనం అంత బేకారిగా అంత ఖాళీగా ఉన్నాం. అందులోనూ అన్నింటిలోనూ కూడా వీళ్ళు ఉంటారు. మళ్ళీ ఎవరో మా వైసీపీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి అదే పని, ఇంకా వేరే పని ఏమీ లేదు. మీరు ఈసారి నుంచి హిందువుల్ని లేదంటే ఈ ప్రవచనకర్తల్ని, గరికపాటి కావచ్చు లేదంటే చాగంటి గారు కావచ్చు, వీళ్ళని ట్రోల్ చేయడం ఆపేస్తే మీకేం మంచిది. మీరు ప్రతి సందర్భంలోనూ కూడా తిమ్మిని బొమ్మని చేసేసి వక్రీకరించి మాట్లాడేద్దాం అనుకుంటే ఆ రోజు ఏం జరిగింది, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు అనేది అందరికీ తెలుసు. వాళ్ళకి తెలిసినంతగా మనకు తెలియదు. మీరు రెచ్చగొడితే ఇంకా ఎక్కువ మాట్లాడతాడు. అనవసరంగా రెచ్చగొట్టి లేనిపోని కష్టాలు తెచ్చుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. మాకు కూడా ఒక క్లారిటీ వచ్చేసింది. మీరు హిందువులను టార్గెట్ చేస్తున్నారు. మాకు రావణ్ గాడు అని చెప్పేసి ఒకడున్నాడు, ఆడు అంతే. నెక్స్ట్ తరహాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తయారయ్యారు. హిందువులు ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా మా గురించి మాట్లాడితే ముప్పేట దాడి చేస్తున్నారు. అంటే హిందువుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళని ఉద్దేశించి వైసీపీ కార్యకర్తలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా ప్రజలు బాగా గమనిస్తున్నారు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు.